అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. మనము రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలను పరిశీలించినప్పుడు ఒకే పార్టీలో కోర్స్ మనం చూస్తే తెలుగుదేశం లేదా గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి ప్రాధాన్యమైన పార్టీలలో మనం చూసినప్పుడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పరిశీలిస్తే మనకు ఒకరికంటే ఎక్కువగా అభ్యర్థులు కనిపించడం, ఆ నేపథ్యంలో సీటు కొరకై ఆరాటపడటంలో వారి మధ్య పోటాపోటీగా ఉండటం, ఒకవేళ ఒక అభ్యర్థికి సీటు వస్తే అదే పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి లీడరు ఆ అభ్యర్థికి తమ పార్టీ అభ్యర్థి అయినా కూడా గెలుపుకు సహకరించకపోవడం మనం చూస్తుంటాము. చాలా వరకు ఎన్నికల తర్వాత ఒక పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పుడు తమ పార్టీకే చెందిన అభ్యర్థులు తమ ఓటమికి కృషి చేశారని, చాప కింద నీరులాగా వారి ప్రయత్నాల వల్లనే ఓటమి చవి చూడటం జరిగిందని ఓడిపోయిన అభ్యర్థులు పేర్కొనడం కూడా ఇక్కడ గమనిస్తుంటాము. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో ఒకరికంటే ఎక్కువ మంది శాసనసభ ఎన్నికలకు పోటీ చేయడానికి ఆశావహులు ఉన్నప్పుడు అది పార్టీ అధినేతలకు కూడా అప్పుడప్పుడు శిరోభారంగా మారుతున్న విషయం కూడా మనం వార్తల్లో గమనిస్తుంటాము. ఈ నేపథ్యంలో మనం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే గతంలో పాణ్యం నియోజకవర్గం ఉన్నప్పుడు, ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గం ఉన్నప్పుడు కూడా నేతల సంఖ్య బాగానే ఉండేది. శాసనసభకు పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య కూడా బాగానే ఉండేది. వారిలో కొందరు దివంగతులయ్యారు, కొందరు ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ఈ కోణంలో చూస్తే గతంలో దివంగత చెల్లా రామకృష్ణారెడ్డి, అలాగే దివంగత ఎర్రబోతుల వెంకటరెడ్డి, వీరు శాసనసభ ఎన్నికల పర్వంలో ఉన్న అభ్యర్థులుగా మనకు తెలిసిందే. వారి ఇరువురు కూడా దివంగతులయ్యారు. ఆ తర్వాత మనం అవుకు ప్రాంతంలో పరిశీలిస్తే దివంగత చెల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చెల్లా భగీరథ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఉండగానే దివంగతులయ్యారు. ఇక ఆ నేపథ్యంలో పరిశీలిస్తే గతంలో పాణ్యం నియోజకవర్గానికి బనగానపల్లి కార్యకలాపాల నిర్వహణ కేంద్రంగా ఉండేది. అప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వరుస వెంబడి ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేవారు. తెలుగుదేశం నుంచి బిజ్జం సత్యంరెడ్డి గారు పోటీ చేసేవారని ఇదివరకటి ఒక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. నియోజకవర్గాల విభజన అనంతరం బనగానపల్లి నియోజకవర్గం ఏర్పాటైంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అప్పటి నుంచి ఇక పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం బనగానపల్లి నియోజకవర్గం ఏర్పాటు కాగా కాటసాని రామిరెడ్డి గారు అప్పటి వరకు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల్లో విజయానికి కీలక పాత్రధారిగా ఉన్న కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తానే స్వయంగా అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపొందడం కూడా మనం చూశాము. ఈ నేపథ్యంలో చూస్తే చెల్లా రామకృష్ణారెడ్డి, చెల్లా భగీరథ రెడ్డి, అలాగే ఎర్రబోతుల దివంగతులయ్యారు. ఇక గతంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన బిజ్జం పార్థసారథి రెడ్డి ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో దాదాపుగా పాల్గొననట్లే. ఈ నేపథ్యంలో చూస్తే ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికలను నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి పరిశీలిస్తే మొదటి దఫా పోటీ చేసినప్పుడు కాటసాని రామిరెడ్డి, చెల్లా రామకృష్ణారెడ్డి, ఎర్రబోతుల వీరు పోటీ చేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి, అలాగే తెలుగుదేశం నుండి బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేయడం,
వరుస వెంబడి ఒక్కో ఎన్నికల్లో ఒక్కొక్కరు గెలుపోటములను చవి చూడడం జరుగుతూ ఉంది. మరి గతంతో పోలిస్తే ప్రస్తుతం బనగానపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి నేతలలో గతంలో పలు దఫాలు శాసనసభకు పోటీ చేసిన నేతలలో మనం పరిశీలిస్తే ఇటువైపు బీసీ జనార్దన రెడ్డి గారు, అటువైపు కాటసాని రామిరెడ్డి గారు మాత్రమే మనకు కనిపిస్తారు. ఈ నేపథ్యంలో పార్టీలకు కూడా ఇది కొంత సులువు. తెలుగుదేశం పార్టీ ఇక ఎటువంటి శషబిషలు లేకుండా బనగానపల్లి నుండి బీసీ జనార్దన రెడ్డిని పోటీ చేయించడం అనేది సాధారణం. అలాగే వైకాపా ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో ముందు కూడా మనం పరిశీలిస్తే కాటసాని రామిరెడ్డిని తమ అభ్యర్థిగా పోటీ చేయించడం అనేది శషబిషలు లేని ఒక అంశం అన్న కోణంలో రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కోణంలో రాష్ట్రంలో పలు ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ప్రస్తుతం బనగానపల్లి నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో పరిశీలిస్తే ఇద్దరు, ఒకరు కాటసాని రామిరెడ్డి, ఒకరు బీసీ జనార్దన రెడ్డి మనకు కనిపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం కాటసాని రామిరెడ్డి గారు మాజీ శాసనసభ్యుడిగా ఉన్న, బీసీ జనార్దన రెడ్డి గారు మంత్రిగా ఉన్న తమ శైలి నేపథ్యంలో రాజకీయాలు చేస్తూ రాజకీయాలలో యాక్టివ్గా ఉంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ప్రాధాన్యమైన తాజా అంశంతో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పటి వరకు మనకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి.